సారీ. ఇట్లా ఆ హిరణ్యకశిపుని కుమారుడికి గురుకులానికి పంపించి అక్కడ విద్యలన్నీ కూడా నేర్పిస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఆ పిల్లవాడు ఏం చదువుకున్నాడో, ఆ గురువులు ఏం చెప్పాడో ఏమీ కూడా ఇతని గురించినటువంటి విషయాలు ఏమి తెలియట్లేదని ఈ హిరణ్యకశిపుడికి అనుమానం వచ్చింది. వచ్చి అసలు ఏం చదువుకున్నాడో తెలుసుకోవాలి అనిపించింది. వాళ్ళని పిలిచి మాట్లాడాలి, ఎంతవరకు చదివాడో చూడాలి అని అనుకున్నాడు మనసులో. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు తన దివ్య భవనంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు కబురు పెట్టాడు వాళ్ళకి. ఏమని? ఎలా చూడండి. మోదము తోడ దైత్య కుల ముఖ్యుండు రమ్మని చీరన్ పంచన్ ప్రహ్లాద కుమారకున్ భవ మహార్ణవతారకున్ కామ రోష లోభాది విరోధి వర్గ పరిహారకున్ కేశవ చింతనమృతాస్వాద కఠోరకున్ కలుష కలుషజాల మహోగ్రవనీ కుఠారకున్. కలుషములనేటువంటి అంటే పాపాలనేటువంటి ఒక కారడవిలో ఆ చూడండి, ఆ పెద్ద దట్టమైన అడవుల్లో ఆ ఎండ తాకిడికి లేకపోతే ఒక చెట్టు రాపిడికే అక్కడ మంటలు వచ్చేసి కార్చిచ్చు వచ్చేసి అడవినంతా కూడా ధ్వంసం నాశనం చేసేస్తూ ఉంటుంది, నేలమట్టం చేసేస్తూ ఉంటుంది ఆ కార్చిచ్చు. అలాగా ఈ ప్రహ్లాదుట పాపాలనేటువంటి కార్చిచ్చుకి కారడవిని మూలమట్టం చేసి ఛేదించగలవాడు. అలాంటి మహానుభావుడు ఈ పిల్లవాడు. ఇంకా ఎన్ని విశేషణాలు చూడండి. ఈ సంసారం అనే సముద్రాన్ని దాటిన వాడు. అసలు అదే కదా, ఆయన ప్రవర్తన బట్టే తెలుస్తుంది కదా. ఈ భవబంధాలు, ఈ ప్రేమానురాగాలు, ఈ భోగభాగ్యాలు ఏమి అతనికి లేవు అంటే ఆ సంసార సముద్రాన్ని దాటిన వాడే కదా. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలైనటువంటి అరిషడ్ వర్గాలు కూడా ఈయనకి ఏమీ లేవు. వీటన్నిటిని కూడా జయించిన వాడు. మరి అందుకే ఆ గురువులు తప్పులు చెప్తున్నా లేకపోతే మోహ పెట్టేట్టుగా చెప్తున్నా ఎంత ఇది చేస్తున్నా ఇతను ఏమీ లొంగలేదు కదా. అదే అనమాట. అలాంటి ఏమి కామం క్రోధ లోభాలు మదమాత్సర్యాలు ఏమీ లేవు, వాటన్నిటినీ జయించిన వాడు. తర్వాత మనసులో కల్మషం కూడా లేదు. ఆ కుళ్ళుతనం ఉందనుకోండి, వెంటనే వీళ్ళలా చెప్తారా, నేను నేను గొప్ప నాయన తెలివేయండి వాడిని అనుకుంటూ వస్తుంది. లేకపోతే వీళ్ళని గురించి మా నాన్నగారు చెప్పేయాలి అనుకుంటూ ఏదో ఒకటి ప్రతీకారంగా ఉంటాం. అలాంటి కల్మషం కుళ్ళు గుణాలు ఏమి లేనివాడు. కలుషములు అనే కారడవిని, కల్మషం వేరు, కలుషం అనేది వేరు. కల్మషం అంటే కుళ్ళుతనం పెట్టుకోవడం, నిర్మలమైన అంటే ఏమీ కూడా మంచి నిజాయితీ అయినటువంటి నిష్కల్మషమైనటువంటి మనసు ఉన్నవాళ్ళు. అలాంటి వాడు ఇతను. ఆ కలుషం అంటే పాపాలు అనేటువంటి కారడవిని మూలమట్టంగా అంటే నేల కూడిక వాళ్ళతో సహా ఛేదించేసేవాడు. దైవ చింతన అనే అమృతం గ్రోలినవాడు. ఇతనికి ఆహారం ఏంటి? కేశవ చింతనామృతాస్వాద కఠోరకున్. ఆ కేశవుని యొక్క చింతన అనేటువంటి నామ స్మరణ అనేటువంటి అమృత రసాన్ని పానం చేసినటువంటి వాడు. అందుకే కదా కులశేఖలు చెప్తారు, కృష్ణ రసాయనం పిపాని. అలా కృష్ణ భగవద్ అమృతాన్ని చింతన అనేటువంటి అమృతాన్ని గ్రోలినవాడు అయిన తన కుమారుడు ప్రహ్లాదుని కోసం అటువంటి కుమారుడైనటువంటి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడిని తీసుకొని రమ్మని ఆ రాక్షసరాజు చాలా ఆనందంగా కబురు పెట్టాడు. అబ్బో, నా కొడుకు ఎన్నో నేర్చుకుని ఉంటాడు, బాగా యాక్టివ్ అయిపోయి ఉంటాడు, బాగా చదువుకుని ఉంటాడు, కాస్త జ్ఞానే వస్తున్నాడు, ఆ జడ్డితనం మడ్డితనం అన్ని తగ్గిపోయి ఉంటాయి అని కదా ఆశిస్తాడు. అందుకే ఆనందంగా పిలిచాడు. కానీ పైన ఉన్నటువంటి విశేషణాలు ఎందుకు వేశారు? అంత చదువుకుని వచ్చినా అతనికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏమి కూడా లేనివాడు, ఆ దైవ చింతనలోనే మునిగి ఉన్నవాడు. అదే ఆయన చదువని మనకు అర్థమైపోతుంది కదా. అది ఇట్లు చారుల చేత ఆహూయమానుండే ప్రహ్లాదుండు సన్నిధించిన వెంటనే రాజభటులు వెళ్ళారు, ప్రహ్లాదునికి విషయం చెప్పారు. అతడు గురువుతో పాటు ఆ చండామార్కులతోటి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తియుతమే యుద్యోగం ఆరూఢ సంపన్నుండవైతివే చదివితే వేదంబుల్ శాస్త్రముల్ వత్స
రమ్మని చేరంజీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుండై యుత్స యుత్సుంగాగ్రం చేర్చి దాన విభుండు ఉత్కంఠ దీపింపగన్ ఉత్సాహ ప్రభు మంత్ర శక్తియుతమే యుద్యోగము ఆరూఢ సంపన్నుడ వైతివే చదివితే వేదంబుల్ శాస్త్రముల్ వత్స రమ్మని చేరంజీరి కొడుకున్ వాత్సల్య సంపన్నుండై యుత్సంగా యుత్సంగాగ్రము యుత్సంగాగ్రం చేర్చి దాన విభుండు ఉత్కంఠ దీపింపగన్. ఇందాక దగ్గరగా పిలుచుకొని అనునయంగా చెప్పాడు, కాస్త పైకి ఎక్కించుకోలేదు. కానీ ఇప్పుడు పిల్లవాడు బాగా చదువుకుని వచ్చాడు, వీడి బుద్ధి అన్ని కూడా మారిపోయాయని సంతోషంతో తీసుకొచ్చి తన తొడ మీద కూర్చోపెట్టుకొని ఇలా చెప్తూ ఇలా అడుగుతున్నాడు. హిరణ్యకశిపుడు కొడుకుని చూచి, కుమార రారమ్మని పిలిచి చాలా వాత్సల్యంతో ఆనందంతో ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆసక్తిగా ఇలా అడిగాడు. వత్సా, ఆ నాయన, ఏదైనా ప్రయత్నించి ఫలించాలంటే ప్రభు శక్తి, మంత్రశక్తి, ఉత్సాహ శక్తి అనే 3 శక్తులు కలిసి రావాలి. చూడండి ఎంత చక్కని ఇది వేశారు, ప్రతి అందరికీ కూడా ఉపయోగపడేది. మనని నడిపించేటువంటి ప్రభు శక్తి అంటే ఏంటి? మనం ఏది నేర్చుకుంటున్నామో ఆ గురువు యొక్క కటాక్షం ఉండాలి, అది ప్రభు శక్తి. మంత్రశక్తి అంటే భగవంతుని యొక్క కటాక్షం కూడా దానికి తోడై ఉండాలి. ఇంకోటి, ఆ విషయాన్ని మనం నేర్చుకోవడంలో మనం ఉత్సాహవంతులమై ఉండాలి. ఏదో ఏడుస్తూ వ్యవసాయం చేస్తే కాడి మేడి చేతికి వచ్చిందంటారు కదా. ఏ పని చేస్తున్నా సరే, అది చిన్న పని పెద్ద పని కానీ ఉద్యోగాల్లో కూడానండి, ఎంత తక్కువ చిన్న కూలి పెద్ద కూలి అంటుండేవారు పెద్దలు చెప్తుంటారు. మనం పెద్ద కూలీలో, ఇప్పుడు చిన్న చిన్న దీంట్లో ఉన్న వాళ్ళందరూ చిన్న కూలీలే, మనం కూలీలేమే, వాళ్ళు కూలీలే. అలాంటి అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? ఏదైనా అది అంచేత ఏ పని చేసినా సరే, నువ్వు ఏ ఉద్యోగం చేయి, నువ్వు ఏది టేకప్ చేయి, దాంట్లో నీకు కావాల్సినవి ఏంటి? ఈ 3 ఉంటేనే కలిసి రావాలి. ఆ 3 కలిసి వచ్చిన వాడే ఎప్పుడైనా ఆ పై ఉన్నత స్థితికి వెళ్తాడు. ఆ గురు ఆచార్య కటాక్షం ఉండాలి, భగవద్ కటాక్షం ఉండాలి. దానికి తోడు నువ్వు ఉత్సాహవంతుడివై, అంటే దాని మీ కాన్సన్ట్రేషన్ పెద్దలు చెప్తారు. ఒక చక్కని మీటింగ్లో నేను విన్నాను. అది ఒక ఆయన చెప్తారు, మీకు ధైర్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి అని చెప్తుండారు. సరే, నిరంతర కృషి చెయ్యి, తర్వాత మంచి జ్ఞానం కావాలి, ముందర ధైర్యంగా అడుగు వేయాలి. ఈ 3 ఉంటే ఎవరైనా రాణిస్తారు. దీంట్లో మనకి 3 ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా కష్టపడతారు, ఎంత కష్టానికైనా ఉంటాను, అలాగే ధైర్యంగానే అడుగు వేస్తాను. కానీ భగవంతుడు తగినంత జ్ఞానం ఇవ్వలేదు, మరి ఎందుకు రాణిస్తాం? అలా మనలో ఈ 3 ఎంతవరకు ఉన్నాయి, దేన్ని మనం వృద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తుంచుకుంటాలి. ఆ భగవంతుడి శక్తి, భగవంతుని కృప మన మీద ఉంది, ఆచార్య కటాక్షం కూడా ఉంది. ఇక ప్రయత్నం ఏంటి? కొంచెం మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడమే అనేది నా విషయంలో తెలుస్తుంది. అలా మనం బేరీజ్ వేసుకోవాలి. నాయన, ఇప్పుడు నీకు అన్నీ వచ్చాయి, ఆ భగవత్ శక్తి ఉంది, ఆ గురువుల యొక్క ఇది కూడా ఉంది, నీకు ఉత్సాహం కూడా ఉంది. ఈ 3 కలిసి రావాలి కదా. అవన్నీ సహకరించి నీ ప్రయత్నాలు నిరాటంకంగా నెరవేరుతున్నాయా? నీ గురువులు బాగా చెప్తున్నారా? నువ్వు చక్కగా ఉత్సాహంగా నేర్చుకుంటున్నావా? భగవంతుని కూడా నీకు తోడవుతున్నాడా? విజ్ఞాన సంపద పొందావా? వేదాలు వల్లించావా? శాస్త్రాలు పఠించావా అని ప్రశ్నలు వేస్తాడు. ఇప్పటివరకు ప్రహ్లాద్ సమాధానం చెప్పలేదు చూడండి. అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళ సద్భూషణముల్. కర్ణయుగళ సద్భూషణములు. ఈ చెవి పని ఏమిటి? ఎవరైనా సరే ఏదైనా ఒక మంచి మాట వినాలంటే చెవులు కాస్త నిక్క పెట్టుకొని ఇలా ఉండాలి. అది మనం లేడీలో చూస్తుంటాం, అది ఇలా చూస్తుంది, ఆ చెవులు మాత్రం నిక్క పెట్టుకొని ఉంటుంది. ఎందుకంటే శబ్దం ఎటు నుంచి వస్తుందో అనేటువంటి దీంట్లోకి. అలాగా నీకు నాయన, తల్లిదండ్రులకు ఏది దుఃఖాన్ని తొలగిస్తాయి?
కుమారుల తీయని మాటలు తల్లిదండ్రులకు తేనెల ఊటలు. ఆ పిల్లాడు చక్కగా చిలక పలుకుల్లాగా మంచి ముద్దుగా వినయంగా మాట్లాడుతుంటే అవి తేనె ఊటలు, తేనె ఊరుతున్నట్టుగా ఉంటుందయ్యా తల్లిదండ్రుల మనసులు అని చెప్తున్నారు. వీణుల విందులు, వీణులకు చెవులకు విందు చేసినట్టు ఉంటుంది. ఆ మాటలు ప్రతిరోజు విన్నా అసలు విసుగే కలగదు. పిల్లల్ని చూస్తుంటాం, రోజుకు ఒక కొత్త మాట మాట్లాడుకుంటే అబ్బో ఇలా ఇవాళ ఇది అంటారు, ఇవాళ ఇలా అంటున్నారు అంటూ మనం చాలా ఇదిగా చెప్పుకుంటాం. అబ్బా ఊరికో ఎప్పుడేం మాట్లాడుకు అన్నాం కదా, విసుగే కలగదు మనకు. పైగా ఇంకా సంతోషం కూడా కలిగిస్తాయి. శ్రమ వల్ల కష్టాల వల్ల కలిగిన రకరకాల దుఃఖాలను కూడా తొలగిస్తాయి. అనుదిన సంతోషణములు, తీయని మాటలు తల్లిదండ్రులకు తేనెల ఊటలు. జనిత శ్రమాతాప దుఃఖ సంశోషణములు. ఇదిగో జనిత పుట్టినటువంటి ఆ శారీరక శ్రమ, మనసులో ఉండేటువంటి దుఃఖం ఇవన్నీ కూడా పోతాయి. విసుగు కూడా కలగదు. తనయుల సంభాషణములు, ఆ పిల్లలు కనుక మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులకు ఇవన్నీ ఇలా కలుగుతాయి. జనకు జన జనకులకు కర్ణయుగుల సద్భూషణములు. ఇక తండ్రికి అయితే ఇంకా ఏంటి, పుత్రుడు పుట్టినప్పుడే కాదు, వాడు పెరిగి ప్రజ్ఞావంతుడు అయినప్పుడే ఆ తండ్రికి సంతోషం అని ఈ సుభాషితాల్లో చక్కని పద్యం ఉంటుంది కదా. పుత్రుడు జన్మించినంతే కలగదు, ఆ పుత్రుడు బాగా యోగ్యుడైనప్పుడే ఆ తండ్రికి సంతోషం అని ఒక పద్యం చెప్తారు. ఈ పిల్లలు, ఈ తల్లిదండ్రులు గిట కర్ణయుగళ సద్భూషణములు. బా చెవులకి ఏదో ఒక మంచి మంచి ఆర్నమెంట్ తెచ్చి ఇస్తే, తండ్రికి ఒక కుండలాలు లాంటివి చేయించి ఆ పిల్లవాడు ఇచ్చాడు అనుకోండి, ఎంత ఆనందం అయిపోతుంది. ఆ రెండు చెవులకి కూడా కుండలాలు పెట్టుకున్నంత ఆనందంగా, అంటే ఒక మంచి మాట చెవిని పెడితే చెవి ఆభరణాల్లాగా సంతోషిస్తారట ఆ తల్లిదండ్రులు అని. మరియు పుత్ర నీకయ్యది భద్రం వయ్యున్నది చెప్పు మనినన్ కన్న తండ్రికి ప్రియనంద నుండిట్లనియే. నాయనా, ఇప్పుడు నేను చేసిన ప్రయత్నం బాగుందా, నీకు నచ్చిందా, నీకు క్షేమంగా ఉందా, నీ సంతోషాన్ని కలిగిస్తుందా? భద్రం అంటే ఇన్ని విషయాలుగా చెప్పుకోవచ్చు అని అడిగితే ఆ తండ్రికి ఈ ప్రియనందనుడు, ఈ ప్రహ్లాదుడు ఇలా చెప్తున్నట, గురువులు చెప్పిన పాఠాలలో నీకు బాగా నచ్చింది, నీకు ఇష్టమైనది, నీకు మంచి అనిపించింది ఏ విషయమో చెప్పు నాన్న అన్న కన్న తండ్రితో చిన్నారి పుత్రుడు ఇలా అన్నాడు. అసలు అన్నిట్లోకి నీకు నచ్చిన విషయం ఏంటో చెప్పు అని చెప్పి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. నీకు అన్నిటికన్నా ఏది ఇష్టం అనిపించింది, ఏది మంచి అనిపించింది, ఏది నీకు బాగా నచ్చింది అది చెప్పు, నాకు ఒక్క విషయం చెప్పు, నువ్వేం నేర్చుకున్నావో అని అడిగాట. అంటే ఇప్పుడు ఈ సందర్భం ఉందో కాదు, కానీ ఆ గురువు నేర్పినటువంటి విషయానికి అవతలి పిల్లలు ఒక్క మాట చెప్పినా కూడా ఎంత ఆనందం అయిపోతుందో నాకు అనుభవంగా ఒక్క చిన్నది మీతో పంచుకుంటాను. నేను గవర్నమెంట్ స్కూల్లో, అదే దుంపల బడి అనే కదా పూర్వం అంట, ఆ స్కూల్లోనే నేను 1 నుంచి ఎలిమెంటరీ, తర్వాత అప్పర్ ప్రైమరీలో ఒకటి చేశాను, 8th క్లాస్ వరకు కూడా చెప్పాను. సరే, నా దగ్గర 1-2 తరగతుల్లో 4-5 తరగతుల వరకు చదువుకున్న పిల్లలు ఉన్నారు హై స్కూల్లో. ఈ స్కూల్ కాంప్లెక్స్లకి అప్పుడు పెడుతూ ఉండేవాళ్ళం. పెడుతుంటే ఒక టీచరు గోపాలపట్నం హై స్కూల్లోనే చెట్టు కింద కూర్చొని ఒక ఆవిడ పాఠం చెప్తున్నారు. టీచర్ నన్ను చూసి పిల్లలందరూ లేచారు, చాలా మంది లేచారు. లేస్తే కూర్చోండి అని చెప్పి నన్ను చూశారు. నేను ఆవిడకి తెలియదు, ఆవిడ నాకు తెలియదు, కొత్త టీచర్. చూసి మిమ్మల్ని చూసా లేచిపోతున్నారు వీళ్ళందరూ అన్నారు. పర్వాలేదు కూర్చోండి అనేసి నేను వెళ్ళిపోతుంటే ఆ టీచర్ పిలిచి పాపం వాళ్ళందరూ అంత ఆసక్తిగా లేచారు. ఎందుకో చూడండి, మీ దగ్గర చదువుకున్నారా అని ఏదో ప్రశ్నించారు. సరే, అప్పుడు అడిగాను, నాన్న ఎందుకురా లేచిపోయారు నన్ను చూసి మీరందరూ? అంచేత అంటే మీ దగ్గరే చదువుకున్నాను టీచర్, మీరు మాకు ఫలానా క్లాస్ చెప్పారు, ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. 9th క్లాస్ పిల్లలు వాళ్ళు అప్పటికి. అంటే వాళ్ళు అన్నారు, అయితే నేను చెప్పిన దాంట్లో ఒక్కటి ఏదైనా మీకు గుర్తుందా, ఒక్కటి చెప్తారా, నాకు సంతోషంగా ఉంటుంది అన్నాను. అనేసరికి ఇలాగే నీతి పద్యాలు ఎవరో ఒకరు చెప్పారు. జుమ్మని పద్మాకరము ఏదో ఒకటి అలాంటి పద్యాలు చెప్పారు. వేమన సత్వంలో వాళ్ళు చెప్పారు. ఒకడు అన్నాడు, నాకు బాగా నచ్చిందండి, చేసుకుందాం సంబరాలు అని చదువుల తల్లి మీద మీరు పాట నేర్పారు డ్యాన్స్ తోటి, నాకు బాగా నచ్చింది మాకని గెంతులు వేయడం మొదలెట్టారు. ఇంకా ఆనందానికి ఇంకా అవధులు లేదండి.
గురువుకి తన బిడ్డడు తన దగ్గర నేర్చుకున్న పిల్లవాడు వృద్ధిలో ఉంటే ఎంత ఆనందం. నాకైతే అసలు బెస్ట్ టీచర్ అవార్డు నాకు అప్పుడే వచ్చిందా. నాకు ఇంకా ఏ అవార్డ్స్ రాలేదు. నేను అంత అంత ప్రతిభ కాదు దాని కాదు. కానీ ఈ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఇచ్చినటువంటి అవార్డ్స్ నాకు నేషనల్ అవార్డ్స్ కిందే నేను భావించాను. అది దైవదత్తంగా ఆచార్య కటాక్షంతో నాకు వచ్చినవి. అది అంచేత ఎందుకు ఈ మాట చెప్తా అంటే, మనం ఆ వృత్తిలో చిన్నప్పటి నుంచి చేరినప్పటి నుంచి ఆఖరి టైం వరకు కూడా అదే ఉత్సాహంతో పనిచేశాను. అది నేను గర్వంగా చెప్తాను. అదొక గోల్డెన్ పీరియడ్. అంటే మనం ఒకటో తరగతి చెప్పామా, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా చేసామా, అది కాదండి కావాల్సింది. నా పిల్లలు అంటే నా క్లాస్ పిల్లలే. అలాగే ఉన్నప్పుడే ఏ సంస్థ అయినా బాగుంటుంది, ఇల్లు కూడా బాగుంటుంది. అది ఇక్కడ చెప్పుకుంటున్నాను. ఆ తండ్రికి ఒకసారి ఏం నేర్చుకున్నాడో విందాం, వీడి ప్రవృత్తి మారిందా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నాడు. అంటే ఆ పుత్రుడు ఇలా చెప్తున్నాడు: ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలన్ త్రెళ్ళక వీరునేమన్ను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వము సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలన్ త్రళ్ళక వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణు నందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ. ఓ రాక్షసేశ్వరా అని చెప్తున్నాడు. నాన్నగారు అని ఇందల్లా రాక్షసులకు శ్రేష్ఠుడైన వాడా, అది కదా, అలా పొగడాలి కదా ఆయన్ని. అందుకని ఆయన అలాంటిది వేశారు ఆ పదం. తండ్రి దానవ చక్రవర్తి, నాకు నచ్చిన విషయం ఒక్కటే. నేను ఇంత చదువుకుంది కూడా నాకు తెలిసింది ఇది ఒక్కటే, అది నారాయణ చరణ స్మరణం. అసలు ఈ తండ్రికి ఏది పడదో అదే మాట ముందు చెప్పాడు. నారాయణ చరణ స్మరణం. ఆ శ్రీమన్నారాయణ యొక్క చరణములను స్మరించడమే నేను నేర్చుకున్నది. ఈ మానవులందరూ కూడా ఇదిగో ఈ శరీరధారులందరూ ఉన్నారు చూసారా, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలన్. నూతి లోపలికి వెళ్ళిన కొద్దీ ఏమిటుంటుంది, అగాధం అంధకారం అన్ని ఉంటాయి కదా. ఈ సంసారం అనేటువంటి చీకటి గోతిలో పడిపోయి వీరు నేను మను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఇదిగో ఎప్పుడు ఈ సంసారంలోనే నేను, నాది, నా పిల్లలు, నా సంసారం, నా భర్త, నా వైభోగం, నా నా గొప్పతనం అనుకుంటూ దీంతో మునిగిపోకుండా ఎలా ఉండాలట, సర్వం ఉన్నతని దివ్య కళామయమంటూ విష్ణునందుల్లము చేర్చి. ఇదిగో ఈ సమస్తము కూడా నారాయణుడే, ఆయన వల్లే ఈ మనుగడ సాగుతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తారడవిన్ ఉండుట మేలు నిశాచరాగ్రణి అని చెప్తున్నాడు. తండ్రి దానవ చక్రవర్తి, నాకు నచ్చిన విషయం ఒక్కటే, అది నారాయణ చరణ స్మరణం. ఈ మానవులందరూ అజ్ఞానులు, అవివేకులు. వీరందరూ ఈ సంసారం అనే చీకటి నూతిలో నుంచి బయటపడలేరు. అసలు మనంతట మనం ఈ మాయ నుంచి బయటపడలేం. ఈ ప్రకృతి మాయ వల్ల మనకు ఒక మంచి ఆలోచన వచ్చినా, మంచి పని చేద్దాం అనుకున్నా, ఏది కూడా ఈ మనసు పడనివ్వదు. ఈ మాయ, ఈ ప్రకృతి మాయ భగవంతుని లీల వల్ల మనం మనసుని ఎప్పటికప్పుడు ఈ విషయాల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంచేత మనం దీని నుంచి బయటపడలేం. మీరు వేరు, మేము వేరు అనుకుంటూ భ్రమతో బతుకుతూ ఉంటాం. అదే కదా, నేను నాది అంటే మీది మీకు అని వేరే అనుకున్నాం. మనది అనుకోం కదండి. నా ఇల్లు, నా వస్తువు, నేను, మన కుటుంబం అని ఎవరైనా సరే. ఇప్పుడు పిల్లలు అత్తవాళ్ళకి పెడతారు, మనం అలా వచ్చిన వాళ్ళమే. మా కుటుంబం అండి, మా వాళ్ళండి, మా అత్తగారండి, లేకపోతే మా పిల్లలండి, మా ఆడవాళ్ళు. అలాగా మనము మన కుటుంబం అన్న పదం రాకుండా మీరు వేరు, మేము వేరు అనుకుంటూ ఆ భ్రమలో బతికేస్తుంటాం. మనం వాళ్ళు అందరూ కూడా భగవద్దత్తమై వచ్చిన వాళ్ళమనే, భగవద్దత్తంగా వచ్చిన వాళ్ళమే కదా. అలా భావించకుండా ఇదంతా భగవంతుని విచిత్రమైన లీలా విలాసం అని తెలుసుకోలేరు.
ఏమిటో ఇంత పాకులాట పడతాం, ఇవి అన్నం అంతా వస్తాయా, పోన్లే అనే ఆ ఆలోచనే రాదు మనకి. అలా తెలుసుకోగలిగినప్పుడే ఆ విష్ణువుని తలుచుకుంటూ సంపదలన్నీ విడిచి అడవిలో నివసించిన మంచిదే నాన్న అని చెప్తున్నాడు. అప్పుడు ఇదిగో మనం ఇదంతా చాలా భగవంతుని యొక్క లీలా విలాసము. ఈ చావు పుట్టుక వినేది కాదు, ఈ భోగాలన్నీ కూడా అశాశ్వతము. ఈ ఇప్పుడు నువ్వు ఆ, లోకాలన్నీ కూడా అధీనంలో పెట్టుకున్నావు, వీటి ఏమి ఇవన్నీ శాశ్వతమైనవి కాదు అని చెప్పడమే కదా. అంచేత ఇవన్నీ కూడా ఇదంతా కూడా భగవంతుని యొక్క విచిత్రమైనటువంటి లీలా విలాసము. కొన్నాళ్ళు భోగము, ఆ తర్వాత దానికి చ్యుతి ఏర్పడుతుంది అని తెలుసుకోగలిగినప్పుడే ఆ విష్ణువుని తలుచుకుంటూ ఈ సంపదలన్నీ కూడా విడిచిపెట్టి అడవుల్లో నివసించడమే నా తండ్రి గొప్ప విషయం, అదే మంచిది అని నేను తెలుసుకున్నాను అని చెప్తున్నాడు. నువ్వు అలా ఉండు అని చెప్పలేదు. నువ్వేం చదువుకున్నావు, ఏం నేర్చుకున్నావు, నీకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నిరంతర హరి నా చరణ స్మరణమే నాకు దిక్కు అని తెలుసుకున్నాను. ఈ ఈ భవబంధాల్లో, ఈ భోగభాగ్యాల్లో ఈ మానవుల్లాగా దిగిపోయి దాంట్లోనే చస్తూ పుడుతూ ఉండడం కాదు, అడవిలో అయినా ఆ స్వామిని సేవించుకుంటూ ఉండడమే మంచిది అని నాకు తెలిసింది అని చెప్తున్నాడు. అని కుమారుండాడిన ప్రతిపక్షానురూపంబులైన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుతూ ఇట్లనియే. ఇక ప్రతిపక్ష అనురూపంబులైన, ఆ ప్రతిపక్షానికి తగినటువంటి, అనురూపం అంటే తగిన, ఆ విష్ణుమూర్తికి తగినటువంటి ఆ ప్రతిపక్ష నాయకుడు కదా ఆయన విష్ణువు ఈయనకి, అంచేత ఆయనకి తగిన మాటలన్నీ చెప్తున్నావు అని అనుకొని ఆ సల్లాపంపులు విని హరి హరి అని అంటూ ఆ సినిమాలు ఎంత బాగా చూపిస్తారో. ఇంకా అసలు ఆ మాటల్ని వినలే కదా ధనవేంద్రుడు, నవ్వొచ్చిండు ఆయనకి. నవ్వొచ్చి ఈ విధంగా తన కొడుకు శత్రువును మెచ్చుకునే మాటలు అంటూ వింటూ ఉంటే విని హిరణ్యకశిపుడు ఆశ్చర్యపడి నవ్వుతూ ఇలా అన్నాడు, ఓరి వెరివాడా ఏమిట్రా అన్నట్టు చెప్తున్నాడు. ఎట్టాడిన అట్టాడుదురిట్టని పలుక నెరుంగరితరులు శిశువుల్ దట్టించి ఎవ్వరేమని పట్టించిరో బాలకునకు పరపక్షంబుల్. ఇది మానవ స్వభావం చూడండి ఎంత. మన పిల్లవాడు కాస్త ఏమన్నా దుర్తగా ఉంటే ఇదిగో ఆ పిల్లాడితో స్నేహం చేస్తున్నాడు, అందుకే వాడు బాబోయ్ ఇంత అంత అల్లరి కాదు అంటూ చెప్తూ ఉంటాం మనం. అంచేత మన దగ్గర ఉన్నటువంటి ఒక వీక్నెస్ ని పక్క వాళ్ళ వల్ల మనకు వచ్చింది, లేకపోతే మా పిల్లలకి వచ్చింది అంటూ ఉంటాం కదా. అలా అంటున్నాడు ఈయన. ఎట్టాడిన అట్టాడుచు ఇట్టని పలుక నెరుంగరు ఇతరుల శిశువులు దట్టించి ఎవరేమని పట్టించిరో బాలకున్నకు పరపక్షంబుల్. అగో నాకు పరపక్షంలో ఉన్నటువంటి ఆ వాసుదేవుని గురించి ఏం చెప్పారో, ఎవరు వీడి బుద్ధిని ఇంకా కాస్త పూర్వ స్థితిలోనే వృద్ధయ్యేట్టుగా చేశారో, అసలు నేను అనుకున్న ఆ లక్ష్యం ఏమీ ఫుల్ఫిల్ అవ్వలేదు అని అనుకుంటున్నాడు. కుమార, పిల్లలు పెద్దలను అనుకరిస్తారు, గురువులు చెప్పింది చదువుతారు, ఎలా అనమంటే అలా అంటారు, ఏది నేర్పితే అది నేర్చుకుంటారు. అలా కాదు ఇలా అని చిన్నపిల్లలు అనలేరు కదా. ఎవరైనా నిన్ను బెదిరించి తప్పుడు బుద్ధులు నేర్పారా చెప్పు. శత్రువును మెచ్చుకోమని ఎవరు చెప్పారు నాయన? ఆ హరి 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 అంటున్నావు, ఆ హరి మనకు శత్రువు అని నీకు తెలీదా? సాక్షాత్తు నీ పినతండ్రిని చంపినటువంటి వాడు కదా ఆయన్ని ఎందుకయ్యా నిరంతరం తలుస్తావు? అతను మనకు శత్రుపక్షం వాడు, ఆయన్నే మెచ్చుకో, ఆయన్నే తలుచుకొని. ఇలా ఎవరైనా నీకు ఈ గురువులు ఏమన్నా అలాంటి తప్పు పద్ధతిలో నీకు ఆ బుద్ధులు నేర్పారా? గురువులు ఎలా చెప్తే అలా చదువుకుంటారు, ఎలా అనమంటే అలా అంటారు. పిల్లలు ఏమి ఎదురు తిరిగి చెప్పరు కదా. అలాగ నువ్వు వాళ్ళకి భయపడవు, లేకపోతే వాళ్ళు అదే నేర్పారా? ఎందుకు నాయనా ఇలా చెప్తున్నావు? ఇలా బాగా శత్రువుని మెచ్చుకోమని అసలు ఎవరు నేర్పారయ్యా నీకు అని ప్రశ్నిస్తున్నాడు. నాకు చూడంగ చోద్యమయ్యడి గదా నా తండ్రి, ఈ బుద్ధిదా నీకు లోపల తోచెనో, పరులు దుర్నీతుల్ పఠింపించిరో, ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ వర్ణింప నీకేటికిన్. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందే తండ్రి. తండ్రి అంటే ఆ పిల్లవాడిని ప్రేమగా పిలుస్తున్నాడు. నాకు చూడంగన్ చోద్యమయ్యేడి కదా నాన్న, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా.
నా తండ్రి, ఈ బుద్ధి నీకు లోపల తోచెను, నీ అంతటి నీకే ఆ శత్రుపక్షంలో ఉన్నటువంటి ఆ హరిని తలంచాలి అని తోచిందా? పరులు దుర్నీతులు పఠింపించిరో. పఠించడం అంటే నేర్చుకోవడం, పఠింపించడం అంటే చదివేటట్టు చేయటం. ఎవరైనా ఈ దుర్నీతులు నీకు నేర్పారా? వల్లవేమని చెప్పారా? ఏకాంతంబున భార్గవుల్ పలికిరో. ఆ భార్గవులు అంటే గొప్ప వాళ్ళు, ఆచార్యులు కదా, గురువులు. ఆ చండామార్కులు ఏమన్నా అందరూ వినకుండా, నీకొక్కడికి ఇలాంటి వచ్చింది కదా, ఆ క్లాసులో ఎవడు ఇలా లేరు, నువ్వొక్కడవే ఇలా ఉంటున్నావు అని తెలిసిపోయింది దీనికి. నీకు రహస్యంగా ఈ గురువులు ఏమన్నా, ఈ చండామార్కులు ఏమన్నా బోధించారా? ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుండు అతనిన్ వర్ణింప నింకేటికిన్. ఇదిగో, నువ్వు తలిచినటువంటి వాడు ఎవరనుకుంటున్నావు? మనకి ఆ వైకుంఠుడున్నాడే, వైకుంఠవాసుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కృతాపరాధుండు, చేసిన అపరాధాన్ని మనం అసలు క్షమించినటువంటి అపరాధాన్ని చేశాడు. అపరాధుడు అంటే కృత అంటే చేసినటువంటి, కృత అపరాధుడు, అపరాధం చేసినటువంటి వాడు. అతనిని వర్ణింప నీకేటికిన్. అసలు నీకేమిట్రా? ఆ శత్రువుని ఎవరైనా అలా పొగుడతారా? ఈ బుద్ధి నీకే పుట్టిందా? లేకపోతే ఎవరైనా ఇలా ఈతబోతు చేస్తున్నారా? లేకపోతే ఆ గురువులే నీకు రహస్యంగా ఇలాంటి విషయాలని నేర్పుతున్నారా? ఎందుకయ్యా ఇలాంటి ఆ వైకుంఠుడైనటువంటి, ఆ కృతాపరాధుడైనటువంటి ఆ హరిని ఎందుకు వర్ణిస్తున్నావు? అదేమన్నా నీకు బాగుందా అని అలా భజించకూడదు, మనం అతన్ని పొగడకూడదు, సేవించకూడదు అని చెప్తున్నాడు. సురలన్ సురలన్ దోలుటయో, సురాధిపతులన్ సృక్కించుటో, సిద్ధులన్ పరివేధించుటయో, ముని ప్రవరులన్ బాధించుటో, యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబు నొందించుటో, హరి అంచున్ గిరి అంచు నేల చెడ ఏల చెడ మొహాందుండవై పుత్రకా. చూడండి నైనా, నీకు నీకు ఇక చదువు లాభం లేదు. నీకు ఏం చేయాలి? నువ్వు అసలు మన తత్వం ఏమిటి? మనం దానవ కులంలో పుట్టాం, అందరినీ మన వశం చేసుకోవాలి. మనం చేసే పనులు కూడా ఎలా ఉండాలి? హరి హరి అనుకుంటూ ఏదో భజన చేసుకుంటూ కూర్చోవడం కాదయ్యా. చురలం దోలుటయో, ఇదిగో ఆ దేవతాగణాన్నంతా కూడా పరుగులు పెట్టేట్టుగా, వెను తిరిగి పారిపోయేట్టుగా చేయాలి. లేకపోతే సురాధిపులను సుక్కించుటో. ఇదిగో నేను చూడు, ఈయన చేసిన పనులన్నీ అవే కదా, సురులను బాధ పెట్టాడు, సురాధిపుడైనటువంటి ఆ ఇంద్రుని యొక్క స్థానాన్ని పొందాడు. శుద్ధులను వేధించుటయో, సిద్ధ సాధ్య నరులను, అంటే సిద్ధులు అంటే ఇక్కడ ముని ముని అదే సిద్ధులు సాధ్యులు యక్షగణాలు వీటన్నిటిని కూడా బాధించాడు కదా. ముని ప్రవరులను బాధించుటో, ముక్కు మూసుకొని హాయిగా యజ్ఞాగాలు చేసుకుంటూ భగవన్నామాన్ని చేసుకుంటూ ఉన్నటువంటి, తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళని బాధించడము. యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులన్ నా శంభు నందించుటో. ఈ ఇతర ఈవైనటువంటి యక్ష కిన్నర గంధర్వ విహంగ అంటే ఆకాశంలో సంచరించేటువంటి వాళ్ళు, నాగపతులు, ఇలాంటి వీళ్ళందరినీ కూడా నాశనం చేయటయో అది చెయ్యాలి. కానీ హరి అంచున్ గిరి అంచున్, హరిగిరి అనుకుంటూ ఏలా చెడ ఏల చెడ, ఎందుకయ్యా అలా పాడైపోతావు? హరి హరి అనుకుంటూ, హరి అని గిరి అని అంటూ ఆయన్ని ఏదో చెప్తుంటావు కదా, అలా మాట్లాడడం. మోహాంధుడవై ఆ మోహంలో పడిపోయావా? ఆ హరి యొక్క మోహంలో పడిపోయావా నువ్వు? మోహాంధుడే, ఆ మోహం చేత, మోహం అంటే భగవద్ వ్యామోహం, ఆ వ్యామోహంలో పడిపోయి గుడ్డివాడి అయిపోయావా నువ్వు? ఎందుకయ్యా పుత్ర అని అడుగుతున్నాడు. పుత్రక, మన పని ఏమిటంటే దేవతలను తన్ని తరిమి వేయటం, దేవతాధిపతులను బాధించడం, సిద్ధ పురుషులను వేధించడం, మునీశ్వరులను శిక్షించడం, యక్షులను కిన్నరులను గంధర్వులను ఏడిపించడం, నాగరాజులను గరుడులను నాశనం చేయడం. ఈ విధంగా వాళ్ళని బాధించడం, వేధించడమే మన విధి. మన ప్రవృత్తి ఏంటి? మన కులం, ఏ కులంలో పుట్టాం? మనం రాక్షస కులంలో పుట్టాం. మన బుద్ధి ఎలా ఉండాలి? అన్ని ధ్వంసం చేసేట్టుగా, ఇతరులకు అపకారం చేసేట్టుగా ఉండాలి కదా. అంతేకాని నువ్వు హరిగిరి అంటూ మూడులలాగా అజ్ఞానం అనేటువంటి అంధకారంలో పడి నువ్వు చెడిపోకు అని హెచ్చరిస్తున్నాడు. ఇందాకస్త ఏమిట్రా ఈ బుద్ధి ఎలా పుట్టిన? చూడండి, తల్లిదండ్రులు కూడా అందరూ అన్నంగా చెప్తారు,
ఎందుకురా, నీకే పుట్టిందా ఇలాంటి చెడు బుద్ధి? లేకపోతే ఎవడన్నా ఆ ఇలాంటి పని చేయమని నిన్ను ప్రేరణించాడా అని అంటుంటారు చూసారా. అలా ఒక్కొక్క పద్ధతిలో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆరికి నువ్వు ఇలా అజ్ఞానంలో పడి చెడిపోకు, తెలిసిందా? మన పని ఇది, మన పుట్టుక ఇది, మనం ఇలా ఉండాలి అని కొంచెం హెచ్చరించాడు. అని నా తండ్రి మాటకు పురోహితుని నిరీక్షించి ప్రహ్లాదుండు పురోహితున్ నిరీక్షించి ప్రహ్లాదుండిట్లనియే మోహ నిర్మూలనంబు చేసి ఎవ్వని ఎందున్ తత్పరులై ఎరుక గల పురుషులకున్ పరులు తామని తామని ఏడు మాయాకృతంబైన అసద్గ్రాహ్యం బగు భేదంబు కానంబడదు అట్టి పరమేశ్వరునకు నమస్కరించదా. ఇంకా చెప్పేశాడు ఈయన. ఏమన్నాడు అని హిరణ్యకశిపుడు పలుకగానే ప్రహ్లాదుడు గురువుల వంక చూసి ఇలా అన్నాడు. కోరికలను జయించి భగవంతుని గూర్చి ధ్యానించే జ్ఞానుల మనసులలో మీరు మేము అనే అర్థం లేని భేదాలు ఉండవు. ఇదిగో, మనం ఇలా ఉండాలి, మన ప్రవృత్తి ఇది, మన 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 యొక్క కులానికి కీర్తి తెచ్చేటువంటి పనులు చేయాలి అని ఇలాంటి ఈ భేదాలేమి భగవంతుడి మనసులో ఉండవయ్యా. భగవంతుని గురించి ధ్యానించే జ్ఞానుల మనసులో ఇలాంటివి అర్థం లేని భేదాలు ఏమి కూడా ఉండవు. ఆ భగవతత్వం తెలిసిన వాళ్ళకి అది రాక్షస కులమా, ఇదా అదా ఇలాంటివి ఏమి కూడా నేను నాది అన్నటువంటి అదేం ఉండవు. కోరికలు జయించేస్తారు, భగవంతుని గూర్చే ధ్యానం చేస్తారు. అటువంటి జ్ఞానుల మనసులో మీరు మేము అనేటువంటి అర్థం లేని భేదాలు ఏమి కూడా ఉండవు. అటువంటి సమదృష్టిని ఇచ్చే ఆ పరమాత్మనికి నమస్కరిస్తున్నాను. నా కులం అనుకుంటూ, నేను గొప్పవాడిని అనుకుంటూ ఎందుకయ్యా ఇవన్నీ? ఆ భగవంతుడి దృష్టిలో ఇవన్నీ అందరూ సములే. అతని యందు దృష్టి ఉన్నవాడికి ఎప్పుడు కూడా వీటి మీద వ్యామోహం ఉండదు అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. అజ్ఞులు కొందరు మేము తామనుచు మాయం చెంది సర్వాత్మకున్ ప్రజ్ఞాలభ్యు దురన్వయ క్రమములన్ భాషింపగా నేరరు. ఆ జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్మ విష్ణుని తరుల్ దర్శింపగా నేర్తురే. ఇదిగో, నువ్వు చెప్పిన విషయాలన్నీ ఎవరికి అనుకుంటున్నావు? అజ్ఞులకి. అజ్ఞులు ఎలా ఉంటారు? అజ్ఞులు కొందరు మేము తాము అనుచు మాయం చెంది సర్వాత్మకున్ ప్రజ్ఞాలభ్యున్ దురన్వయ క్రమములన్ భాషింపగాన్ ఏరరు. ఇప్పుడు అజ్ఞానంలో పడిన కొందరు ఏం చేస్తారు? మీరు వేరు, మేము వేరు అనేటువంటి భ్రాంతిలో ఉంటారు. అటువంటి వారు బుద్ధికి అందనటువంటి భగవంతుణ్ణి ఎంతో తెలివితేటలను పాండిత్యమును ఉపయోగించి కూడా తెలుసుకోలేరు. ఇంకా అజ్ఞానంలో పడిన కొందరు ఉంటారు. వాళ్ళకి ఏమిటి? వాళ్ళు పండితులేనండి, కానీ భగవతత్వాన్ని వాళ్ళకి తెలుసుకోలేరు. మేం వేరు, మీరు వేరు అంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ బుద్ధికి భగవంతుడు అందకపోయినా ఎంతో తెలివితేటల్ని పాండిత్యాన్ని కూడా ఉపయోగించుకుని కూడా ఆ భగవతత్వాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. పరమాత్మను తెలుసుకునే విషయంలో బ్రహ్మ వంటి వేదమూర్తులు కూడా అసమర్థులే. ఆ బ్రహ్మ గారికి కూడా ఆ భగవతత్వం ఇది ఇది అని చెప్పడానికి సామర్థ్యం లేనివారే. నిన్న కూడా వచ్చింది కదా, ఆ ఆదిశేషుడికైనా లేకపోతే ఆ బృహస్పతికైనా ఆ బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు అని చెప్పారు కదా భగవతత్వం. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. అటువంటప్పుడు సామాన్యులైన ఇతరులు పరాత్పరుడైనటువంటి ఆ విష్ణుని దర్శింపగలుగుట అసాధ్యం కదా. సరేలేండి, ఏం చేస్తాం? మీరు కూడా ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు, అంచేత ఆ భగవతత్వం మీరు తెలుసుకోలేరు, అది సాధ్యమైంది కాదు అని చెప్తాను. ఈను మయస్కంత సన్నిధి నెట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి నా విధమునన్ కరగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. ఆ గురువుల వంక చూసి కదా చెప్తున్నారు. నాయన గురువు గారు, ఇక నేను ఈ చదువులకి మీ బోధనలకి నేను రాలేను. నా మనసు ఆ అయస్కాంతం చూడండి, ఇనుము దగ్గరికి వెళ్ళేసరికి పక్కన దాని దగ్గర దాకా వెళ్ళక్కల, ఇంత దూరంలో ఉండగానే అది ఆకర్షిస్తుంది.
అలాగా నా మనస్సు అంతా కూడా, నా ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, నా సర్వస్వం భగవంతుణ్ణి అలాగా అట్రాక్ట్ చేసేస్తున్నాయి. ఆయన్ని అయస్కాంతం లాక్కున్నట్టుగా నా మనసు ఆయన వైపే వెళ్ళిపోతోంది. అంచేత అదంతా దైవ యోగం చేత వచ్చింది. బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు, నా మనసు ఏ విషయంలో కూడా నా మనసు నిలవటం లేదండి. నా నా బాహ్య శరీరమైన అంతర్ శరీరం అన్నీ కూడా ఆ భగవంతుని అందే లగ్నమై ఉన్నాయి. గురువర్య, ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు దైవ యోగం వల్ల నా మనస్సు ఆ హరి వైపు ఆకృష్టమై ఆయన సన్నిధిలోనే విహరిస్తుంది. నా మనసు ఆయన దగ్గరే అలా హాయిగా విహారం చేస్తోంది. మరి ఏ విషయంలోనూ నా మనసు నిలవటం లేదు. గురువులే కదా పాపం ఈ పాఠాలు నేర్పారు. ఇప్పుడు ఆ తండ్రి వెళ్ళని ఏం చేస్తారని, ఏం చేస్తారని మీరు ఎంతో కష్టపడి చెప్పారు. కానీ నా మనసు మీరు చెప్పే విషయాల మీదకి వెళ్ళట్లేదు. నిరంతరం హరినామ స్పందనలోనే నా మనసు కేంద్రీకృతం అయిపోయింది. ఏ విషయాల మీద నా మనసు వెళ్ళడం లేదు. నేనేం చేసేది అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. మంగళం పాడుకుందాం. సరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీగుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.